ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అమ్మవారిది అయితే అందరూ బావాలని కోరుకుంటూ, ఆ రామచంద్రుడి ఆశీస్సులు మనందరికీ వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 2024 సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందనమాట. దాని నిమిత్తం ఆ శుభ సందర్భాన్ని పునస్కరించుకుని మొత్తం ఆసేతు హిమాచలం అంటే మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి చోట రాముల వారికి కొన్ని లక్షల టన్నులతో అక్షతలతో పూజ చేశారు బాలరాముడికి ముందే. వాటిని ప్రతి చోట కూడా, ప్రతి ఊర్లోని, ప్రతి వాడలో, ప్రతి పల్లెలో కూడా అందరికీ అవి చేరాలి. 22వ తారీఖున అందరూ నెత్తి మీద వాటిని వేసుకోవాలి అనే మహాసంకల్పంతో నరేంద్ర మోడీ గారు, అపర భీష్మాచార్యుడు, కలియుగ భీష్ముడు ఆయన ఎంతో కృషితో, రాముల వారి పరిపూర్ణ అనుగ్రహంతో ఆ రామచంద్రుడిని మళ్ళీ తీసుకొచ్చి మన కోసం 500 సంవత్సరాల తర్వాత ఎన్నో యుద్ధాలు చాలా చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు ఈ జనవరి 22వ తారీఖున. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి పండగతోనే సమానం. కాబట్టి ఆ అక్షింతలు వస్తున్నాయి అందరికీ. ప్రతి ఇంటికి కూడా నరేంద్ర మోడీ గారు పంపిణీ చేస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి, ప్రతి వీధికి కూడా చేరాలనేసి. కాబట్టి అక్షింతలు ఎవరికైనా రాకపోతే కంగారు పడకండి. మీ రామాలయం, మీకు దగ్గరలో రామాలయం కానీ, ఊరికి సంబంధించి పెద్దలు ఎవరన్నా ఎక్కడన్నా అడిగి వాళ్ళని తీసుకోండి. ఏదన్నా దేవాలయాలు ఇస్తున్నారు ఇవి, అడిగి తెచ్చుకోండి. వీటిని ఏం చేయాలి, వచ్చాక ఏ విధంగా వీటిని భద్రపరచుకోవాలి, వీటితో ఎలా ఉండాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. మొదట అయితే అందరికీ జై శ్రీరామ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆనందంగా జరుపుకోండి. ఎందుకంటే మనం పూర్వం విన్నాం, భద్రాచలంలో రామదాస్ గారు కానివ్వండి, ఇంకా చాలామంది కథలు చదివాం మనం, గుడి కట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది. అది కలియుగంలో మన కళ్ళ ముందు ఇంత కష్టపడి ఇంతలాగా దాన్ని సాధించారంటే చాలా అది దైవ సంకల్పం. 500 ఏళ్ల తర్వాత, ఎన్నో తురుష్కుల దండయాత్రలు జరిగిన తర్వాత, ఎన్నో కుతంత్రాలు జరిగిన తర్వాత, 500 సంవత్సరాల తర్వాత రాముల వారు మళ్ళీ ఆయన జన్మస్థానమైన అయోధ్యలో మళ్ళీ వెలుస్తున్నారు. ఆయన మళ్ళీ అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. 3 అంతస్తుల దేవాలయంలో రాముల వారిని ప్రతిష్ఠిస్తున్నారనమాట. కాబట్టి దానికి సంబంధించి మన నరేంద్ర మోడీ గారు టన్నుల కొద్దీ అక్షింతలతో పూజ చేయించి అవి ఇంటికి రాముల వారి రక్ష కింద మనందరికీ కూడా అనుగ్రహం, ఆయన పరిపూర్ణ ఆశీర్వాదం మనందరికీ కలగాలని చెప్పేసి అక్షతలు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్షతలు తీసుకోండి. వాటిని సాదరంగా ఇంటికి తెచ్చుకోండి. అది నెత్తి మీద పెట్టుకుని తెచ్చుకున్నా తప్పులేదండి. చాలా అయినటువంటివి అక్షంతలు అనమాట. తీసుకొచ్చి మీ ఇంట్లో రాములవారి చిత్రపటం ఉన్నా, లేదంటే రాములవారి విగ్రహం కానీ ఏదున్నా సరే దాని ముందు ఉంచండి. ఉంచి మీకు తోచిన విధంగా దీపారాధన చేసి, నేను ఎప్పుడు కూడా హంగులు ఆర్భటాలతో చూపించనండి. నాకు జస్ట్ ఎంతవరకు ఉందో నేను అంతవరకే నేను చూపించగలుగుతాను. హంగులు ఆర్భటాలు లేకుండా మీకున్న దాంట్లో రాముల వారికి పూజ చేసి, చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి స్వామికి హారతి ఇచ్చి, స్వామి ఇన్నాళ్ళకి నువ్వు రాబోతున్నావా, మా కోసం మళ్ళీ అయోధ్యలో నువ్వు వెలియబోతున్నావా, రామరాజ్యం మళ్ళీ మాకు వస్తుందా అనేసి ఆనందంతో స్వామిని ఆహ్వానం పలకండి. అది మనకి ఎందుకో శుభసూచన అది. ఎందుకంటే రాముల వారు మళ్ళీ రాబోతున్నారు ఇన్నాళ్ళ తర్వాత అనేది నిజంగా అది శుభసూచన కదా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ మంచి మనసుతో, సదుహృదయంతో ఆస్వాదించండి, ఆనందించండి. ఆయన వస్తున్నారు కదా రాముల వారు, అది చాలా నాకు మాటలు కూడా రావట్లేదు ఆయన వస్తున్నారనేది. ఎందుకంటే మనిషిగా పుట్టి ఎన్నో కష్టాలు పడ్డాడండి ఆయన. దేవుడై అవ్వడానికి మహావిష్ణు అవతారం రాముడు వారు దేవుడైనా కూడా మనిషి రూపంలో మానవ జన్మ ఎత్తాడు ఆయన. మానవ జన్మ ఎత్తి తన మన భేద లేకుండా అందరినీ కలుపుకొని ఆయన ఆనందపడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వాటిని యూజ్ చేసుకోండి. ఇంకా అక్షతలు తీసుకుని 22వ తారీఖు అంటే మీకు ఇప్పుడు 22వ తారీఖే కదా మనకి అక్కడ ప్రతిష్ఠ జరిగేది. మధ్యాహ్నం 12 గంటలకే అభిజిత్ లగ్నంలో, రాముల వారు అభిజిత్ లగ్నంలోనే జన్మించారు. ప్రతిరోజు మనకి లగ్నం ఇది ఉండదు నార్మల్గా. ఈ అభిజిత్ లగ్నంలో రాముల వారు జన్మించారనమాట. ఆ రోజు ఈ అక్షతల్ని ఆ టైంలో ప్రతిష్ఠ అయిపోగానే మనకి టీవీలో అవి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు వస్తూనే ఉంటాయి. స్వామివారి ప్రతిష్ఠ అయిపోగానే వాటిని తీసుకుని మీరు నెత్తి మీద ధరించండి, కళ్ళకు అద్దుకుని. మీకన్నా చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వెయ్యండి అక్షింతల్ని. తర్వాత మిగిలిన అక్షింతలు ఏం చేయాలి,
అంటే కనుక మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా ఎక్కడన్నా ఏ అంటు ముట్టు తగలని చోట భద్రపరచుకోండి జాగ్రత్తగా వాటిని. ఎప్పుడన్నా మీ ఇంట్లలో శుభకార్యాలు అవుతాయి కదా! పెళ్ళిళ్ళు కానివ్వండి, బర్త్‌డే ఫంక్షన్స్ బర్త్‌డేలు అవుతూ ఉంటాయి, పెళ్లి రోజులు, ఇటువంటి ఏ శుభకార్యం వచ్చినా సరే అందులో ఒక్క గింజైనా ఆ అక్షింతల్లో కలుపుకొని వాటిని మళ్ళీ మీరు అందరికీ మిగిలిన అక్షింతలని కింద వాటిని ఆశీర్వాదం కింద ఇవ్వండి. ఎందుకంటే రాముల వారి అక్షింతలండి అవి. మనం దొరకాలన్నా కూడా దొరకవు. అది దట్టు అయోధ్యలో రాముల వారివి. మనకి భద్రాచలంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ అయోధ్య అంటే కొంచెం ఇది కదా! కాబట్టి వాటిని జాగ్రత్తగా ఒక అంటు ముట్టు తగలని చోట దాచుకోండి. ఒకవేళ అందులో మీకు ఇంకా ఎక్కువ కాలం ఉండాలి, హ్మ్, గ్రహణం వస్తే తర్వాత అవి పనిచేయవనుకుంటే ఒక దర్భపుల్ల వేసి అందులో ఉంచేసి వాటిని పక్కన పెట్టేసి ఉంచేసుకోండి. దైవికమైన వస్తువే కాబట్టి దానికి అంటు ముట్టు తగలకుండా పక్కన పెట్టుకోండి. ఇంకా 22వ తారీఖున ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇంట్లో 5 దీపాలు పెట్టుకోమని రామ మందిర్ ట్రస్ట్ వాళ్ళు అందరికీ చెప్తున్నారు కదండీ! అదేవిధంగా ఖచ్చితంగా 5 దీపాలైతే వెలిగించండి. దేవుడిది ఈ గుడిలో 2, గడపకి అటు చివరొకటి, ఇటు చివరొకటి, తులసమ్మ దగ్గర ఒకటి, మొత్తం 5 దీపాలు ఆ రోజు వెలిగించుకోండి. మీకు ఇంకా ఓపిక ఉండి పెట్టుకోగలిగితే ఇల్లు మొత్తం దీపావళి రోజు ఎలా అలంకరిస్తామో, అది రాముల వారి దీపావళి కాబట్టి ఇది వచ్చేది, ఇంకా ఎక్కువ దీపాలు పెట్టుకోండి. ఏం పర్వాలేదు. ప్రతి హిందూ ఇంటి పైన జై శ్రీరామ్ అనే కాషాయ రంగు జెండా అనేది ఎగరాలి. అది మన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష. ఖచ్చితంగా అది కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. దీపాలనైతే వెలిగించండి. వెలిగించి మీ దగ్గరలో ఎక్కడైతే గుడి ఉందో, లేకపోతే రామాలయం కానివ్వండి, లేకపోతే సత్సంగులు కానీ ఏమున్నా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు మీరు కూడా భజనలో పార్టిసిపేషన్ చేయండి. భజనలు చేయమని ప్రతి ఒక్కరికి రామ మందిర్ నిర్వహించే వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చేసి ఉన్నారనమాట వాళ్ళు. కాబట్టి మీకు అవకాశం ఉంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రాముల వారి భజన ఎక్కడ అవుతుందో అక్కడికి వెళ్ళి మీరు కూడా చేస్తూ ఉండండి. శ్రీరామ జయ రామ జై జయ రామ అనే మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అయోధ్యలో అక్కడ స్వామివారి ప్రతిష్ఠ అవుతున్న సమయంలో ప్రతి ఒక్కళ్ళు జపించడానికి ట్రై చేయండి. 108 సార్లు ఖచ్చితంగా ఆ రోజు పఠించండి. ఎందుకంటే ఆ రోజు శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూనే ఉండండి. ఎందుకంటే మనం చేసే ఉచ్చారణ స్వామివారిని ఇంకా ప్రేరేపిస్తూ ఉంటుంది. అక్కడ ఆయన ప్రతిష్టలో అక్కడ ఉత్తేజమైన శక్తితో ఆయన అక్కడ ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. అంతే కాదండి, రాములు వారు అప్పుడు ఆ కాలంలో ఆయన పుట్టినప్పుడు ప్లస్ అరణ్యవాసం పూర్తి చేసుకుని స్వామివారు ఇక్కడికి మన అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందంతో దీపాలు పెట్టుకున్నారంట మొత్తం. పెట్టుకున్నప్పుడు రాముల వారు చూసారంట. చూసి ఆహా! నా కోసం నా ప్రజలు వీళ్ళందరూ నా ప్రజలు కదా! వీళ్ళందరూ నా కోసం ఈ దీపాలు పెట్టుకున్నారా? ఈ దీపాలు పెట్టుకొని నన్ను ఇంత ఆనందంగా నన్ను వెనక్కి రమ్మంటున్నారా? ఇంత ఆనందంగా నా కోసం ఎదురు చూస్తున్నారా? నేను తిరిగొస్తే ఇంత పండగ చేసుకుంటున్నారా? అనేసి ఎంతో ఆనందించి అంట రాములు వారు, వీళ్ళకి నేనేం కష్టం రానివ్వకూడదు, ఏదైనా చెయ్యాలి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని రాముల వారే చెప్తుంటే కళ్ళంట నీళ్ళొచ్చేస్తున్నాయండి. అంత ఆనందంగా ఉంది. రాముల వారే వాళ్ళని ఏ కష్టం రానివ్వకుండా నేను వీళ్ళని చూసుకోవాలి, వీళ్ళు నా ప్రజలని చెప్పేసి వాళ్ళ కోసం ప్రతిజ్ఞ తీసుకొని అక్కడ కూర్చుని అయోధ్యలో పరిపాలించారంట. పరిపాలన సాగించాడు రాములు వారు. అటువంటి రాములు వారు మళ్ళీ మన కోసం వస్తున్నారు. మనం కూడా మళ్ళీ దీపాలు పెట్టుకుందాం. మళ్ళీ రాముల వారు మన కోసం వస్తున్నారు. అక్కడ అయోధ్యలో కూర్చొని పరిపాలన చేయబోతున్నారు కాబట్టి మళ్ళీ ఆయన్ని మనం పూజిద్దాం. మళ్ళీ పిలుచుకుందాం. మనకొచ్చింది ఫలం, పత్రం, తోయం ఏదైనా సరే ఆయనకి సమర్పించుకొని మనం ఆయన్ని పిలుచుకుందాం. మనం ఆయన్ని పూజించుకుందాం. దానివల్ల ఏమవుద్దంటే రాముల వారు మళ్ళీ మన కోసం అక్కడ పట్టాభిషేకంలో కూర్చోబోతున్నారు. ఆయనకి అక్కడ పట్టాభిషేకం చేస్తున్నారు. మొత్తం సమస్త నదుల నుంచి నీళ్ళను తెప్పించి జలాలను, దివ్యమైన పుణ్య జలాలను తెప్పించి వాటితో రామయ్యకి సంప్రోక్షణ చేయబోతున్నారనమాట. ఆ సంప్రోక్షణ చేసి స్వామిని అక్కడ పట్టాభిషేకం కడుతున్నారు ఆ రోజు. స్వామి ఇంక అక్కడ మన సింహాసనంలో కూర్చుని మనల్ని పరిపాలించడానికి రాముల వారు సిద్ధంగా ఉన్నారనమాట. కాబట్టి రామయ్య తండ్రి మా జీవితాల్లో వెలుగును తీసుకురా, మాలో ఉన్న కష్టాలని మాకున్నవన్నీ ఈ రుగ్మతలని అన్నీ తీర్చే తండ్రి అనేసి ఆయనకు ఒక నమస్కారం చేసుకుంటే ఎంత ధన్యమవుతుందండి మన జీవితం. కాబట్టి ఖచ్చితంగా రాముల వారు వస్తున్నారు. ఆనంద దీపాలు పెట్టండి. ఆయన్ని చూసి మనల్ని ఆనందపడతాడు. నా కోసం నా భక్తులు ఆనందంగా దీపాలను పెట్టారని ఆయన కూడా ఆనందపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు స్వామికి ఇలా పూజ చేయడానికి ట్రై చేయండి. నీచు పదార్థాలు తినడానికి కొంచెం వెనకడిగేయండి. తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే రాముల వారు కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరన్నా అయోధ్యకి దర్శనానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు ఎవరిని రావద్దని చెప్పేశారు. ఎందుకంటే అక్కడ చాలా క్రౌడు. వాళ్ళు ఒక ఇంత వేసుకుంటే దానికన్నా 4 ఇంతలు ఎక్కువ వస్తున్నారంట. అందుకని ఇప్పుడు ఎవరిని రావద్దని చెప్పేశారు. స్వామి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి, ఒక నెలకో 2 నెలలకో తర్వాత మీకు కుదిరినప్పుడు వెళ్ళి రండి. సరదాగా చూసి రండి. ప్రతిదీ కూడా
చూసి అప్పుడు వద్దురు గాని. ఇప్పుడు వెళ్ళడం వల్ల చాలా చెప్పలేమండి. అక్కడ శాంతి భద్రతకి లోపాలు జరగొచ్చు కాబట్టి వెళ్ళకండి. కాబట్టి ఇప్పుడు వెళ్ళకుండా మొత్తం ప్రతిష్ట అంతా అయిపోయిన తర్వాత స్వామిని అప్పుడు వెళ్ళండి. ఇప్పుడు మాత్రం ఆ రోజు మాత్రం 12 గంటలకి అంటే మార్నింగ్ నుంచి ఆ రోజు పొద్దుటి నుంచి మనకి టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు వస్తూనే ఉంటాయి స్వామి కోసం. కాబట్టి వచ్చినప్పుడు అవి చూస్తూ ఆనందంగా స్వామికి ఇక్కడ నుంచే దర్శనం చేసుకోండి. ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తారు. ప్రతిష్ట ప్రతీదీ కూడా వాళ్ళు వివరంగా, సవివరంగా, సంప్రదాయంగా చేస్తున్నారు కాబట్టి అన్నీ మనకి ఛానల్స్‌లో చూపిస్తారనమాట. ప్రతి దూరదర్శన్‌లో వస్తదని మోడీ గారు చెప్పేశారు. దాంతో పాటు ఏ రాష్ట్రానికి సంబంధించిన, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఛానల్స్ ఎవ్వరైనా కూడా వాటిని లైవ్ చూపించొచ్చని చెప్పేశారనమాట మోదీ గారు. కాబట్టి మనం ఇంట్లో ఉండే ప్రశాంతంగా చూసుకుంటూ, స్వామి నామాన్ని స్మరించుకుంటూ, ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడన్నా భజన చేసే కేంద్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి భజన చేస్తూ, వాళ్ళు ఒకవేళ అవకాశం ఉండి ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా చాలామంది పెడుతున్నారంట. అలా ఎవరైనా ఎల్ఈడీ స్క్రీన్స్ పెడితే అక్కడికి వెళ్ళి అక్కడ సామూహికంగా అందరితో కూర్చొని చూస్తూ, స్వామివారి భజన చేస్తూ, స్వామిని ఆనందంతో నింపేసుకోండి మనసు మొత్తం. ఎందుకంటే రామయ్య తండ్రి వస్తున్నాడు. కాబట్టి ఆ పని చేయండి. ఎందుకంటే నాకు అమ్మవారంటే చాలా ఇష్టం అండి. అమ్మవారి తర్వాత నాకు బాగా ఇష్టమైంది ఎవరంటే ఈ రాముల వారే అనమాట. ఎందుకో తెలీదు. చిన్నప్పటి నుంచి రాముల వారు, అమ్మవారు వీళ్ళిద్దరూ చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి కూడా ఆంజనేయ స్వామి, రాముల వారు పరివారం మొత్తం ఎంత నాకంటే చాలా ఇష్టం. ఆ సీతమ్మ తల్లి పడ్డ కష్టాలంటే చెప్పలేమండి, వర్ణనాతీతం. నాకు రాముల వారి కోసం నేను నాకు స్కూల్లో ఒక బుక్ ఇచ్చారనమాట చిన్నప్పుడు, సుందరకాండకి సంబంధించి. మాకు వందే మాతరం సార్ అని ఒక సార్ ఉండేవారు, ఆయన ఇచ్చారు. ఆయన ఆయన స్మరణీయులు. ఆయన ఇప్పుడు రాముల వారి పాదాల చెంతే ఉన్నారు. లేరు ఇప్పుడు ఆయన మన మధ్యలో. ఆయన ఏంటంటే ఈ ధర్మం కోసం, మన ధర్మం కోసం పాటుపడేవారు స్కూల్లో టీచర్గా చెప్తూ. ఆ సార్ నాకు ఒకసారి బుక్ ఇచ్చారు. నేను డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుచుకుంటే ఆయన ఇలాంటివి పెన్నులు, ప్రైజ్లు అటువంటివి ఇచ్చేవారు కాదు, బుక్స్ ఇచ్చేవారు. అది నాకు చిన్నప్పటి నుంచి నేను చదవటం రాముల వారి మీద ఉండిపోయిందనమాట. నాకు మనసు మొత్తం లగ్నమైపోయి, స్వామి ఇంత కష్టపడ్డాడా, ఇంత మనిషిగా పుట్టి ఇన్ని కష్టాలు అనుభవింతారా అనేసి రాముల వారి చరిత్ర చదివితే మనకి మొత్తం అర్థమైపోద్ది. తెలుగునాటలో రాముల వారు ఇక్కడ మనతోనే మమేకంగా తిరిగాడు కాబట్టి ఆయన కోసం ఎవరికీ ఏం ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. కాబట్టి రామయ్య తండ్రి మళ్ళీ మన కోసం వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా స్వామిని అందరూ పూజించండి. మీకున్నంతలో ఏదుంటే అది పెట్టి స్వామిని పూజించండి. మీకు దగ్గరలో రామాలయం ఎక్కడుంటే అక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి. ఈ మధ్యన రామాలయాల్లోకి అందరూ తగ్గిపోయారండి. ఎవరూ వెళ్ళట్లేదు సరిగ్గా అసలు. ఎందుకంటే రాముల వారు కోరికలు తీర్చడనేసి ఏదో పెద్ద పెద్ద పుకార్లు పెట్టేసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏముండదండి. రాముల వారు ప్రత్యక్షంగా కనిపించే దైవం కాబట్టి ఆయన్ని వదులుకోకండి ఎవరు కూడా. ఆయన అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి. మీ తరాలని కాపాడమని ఆయన్ని ప్రార్థించండి. శ్రీరామ్ అని పిలిస్తే మనతో పాటు కొండంత అండిచ్చే ఆంజనేయ స్వామి ఉంటాడండి మనకి. కాబట్టి ఆ తండ్రిని మనం స్మరించుకుంటే చాలు. ఆంజనేయ స్వామి మనకి వెన్నంటే ఉంటాడు బలం కింద. ఆ సీతమ్మ తల్లికి కూడా కుంకుమ పూజ చేసుకోండి. ఆ తల్లి మహాతల్లి. ఆ తల్లిని పూజ చేసుకొని మొత్తం ఈ పూజ అంతా అయిపోయాక అక్షంతలు తీసుకోండి, నెత్తి మీద వేసుకొని వాటిని మళ్ళీ జాగ్రత్త పెట్టేసుకోండి. ఇంకా ఇంకేం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తం అన్నీ చెప్పేసానని అనుకుంటున్నాను. తర్వాత అయితే ఇన్నాళ్ళకి మరి రామయ్య తండ్రి వస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఎలా చేసుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఓపిక కొద్దీ అన్నం వండి పెట్టుకోవాలనుకుంటే స్వామికి వండి పెట్టుకోండి. దీపాలు ఎలా పెట్టాలనుకుంటే అలా మొత్తం దీపాల్లో పెట్టుకుని స్వామిని అందంగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తర్వాత వాటిని మాత్రం జాగ్రత్త పెట్టేసుకోండి. అంటూ ముట్టు తగలకుండా అక్షంతలను తీసుకెళ్ళి ఎక్కడన్నా జాగ్రత్త పెట్టేసుకోండి. వాటిని పాడు చేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ మనకు అవి దొరకాలన్నా కూడా దొరకవండి. నాకు కొంచెం లేట్గానే వచ్చాయి. అక్షంతలు రాలేదని మాత్రం ఎవరు బాధపడొద్దండి. రాపోయినా మీరు ఏం బాధపడొద్దు. స్వామి అనుగ్రహం అందరికీ ఉంటుంది. రాకపోతే అలా ఊరుకోండి ఇంకా. తర్వాత జాగ్రత్తగా ఎక్కడన్నా ఎవరైనా ఒక్క 2 గింజలు ఇచ్చినా సరే వాటిని మీలో తీసుకెళ్ళి ఇంట్లో కొన్ని అక్షంతలతో కలుపుకొని వాటిని జాగ్రత్త పెట్టుకోండి, పర్వాలేదు. ఇంకా స్వామి అయితే మళ్ళీ వస్తున్నారు కాబట్టి అందరూ ఆనందంగా స్వామిని వెల్కమ్ చెప్పండి. అందరూ ఆనందంగా జరుపుకోండి. సత్సంగులు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా రాముల వారి భజనలో అయితే పాల్గొనండి. ఇంకా నేను ఈ రకంగా చేసుకున్నాను అనమాట. చేసుకొని మీకు ముందుగానే చూపించేసాను. అక్షంతలు రాగానే ఇలా చేసుకొని చూపించేసాను అనమాట. కాబట్టి మీకు కూడా అక్షంతలు రాగానే జాగ్రత్తగా చేసుకోండి. స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని పరిపూర్ణంగా స్వామి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంతేనండి వీడియో. ఇంకా లెంత్ ఎక్కువైపోయింది. ఏమన్నా కొంచెం లోటుపాట్లు చెప్పినా కరెక్ట్గా చెప్పకపోయినా సోది అనుకున్నా సరే జాగ్రత్తగా చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.